హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దువ్వాడ మాధురి గారి గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే నాకు తెలిసినంత వరకు మీతో అయితే షేర్ చేసుకుందాము నా ఒపీనియన్ అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ మనకి దువ్వాడ మాధురి గారి గురించి అంతా నెగిటివ్గానైతే చూపిస్తూ ఉంటారు. ఎక్కడ ఒక యూట్యూబ్లో కానివ్వండి, ఒక ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఇలా ఎక్కడ చూసినా కూడా దువ్వాడ మాధురి గారి గురించి అంతా నెగిటివ్గానే మనకి పోర్ట్రేట్ చేస్తుంటారు. కాబట్టి మనం కూడా ఏమనుకుంటాము, ఓహో ఈమె నెగిటివ్ గానే ఉందా, ఈమె గురించి అంతా నెగిటివ్ గానే వస్తుంది కాబట్టి ఈమె నెగిటివ్గా అనేసి మనం అయితే అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా అనుకున్నట్లే ఆమె ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినప్పటికీ కూడా నెగిటివ్గానే ఎంటర్ అయిందండి. ఒక శ్రీజాతో కానివ్వండి, అంటే పేరు చెప్పడంలో నా పేరు మీకు తెలీదా, మీరు వెళ్ళి తెలుసుకోండి అనటంలో కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా కళ్యాణ్తో కానివ్వండి, ఏంటి కూర్చుంటేనే చెప్తారా లేకపోతే చెప్పరా అనేసి కళ్యాణ్తో కానివ్వండి, ఇలా చాలా మందితో గొడవలు పడడము, ఆమె కూడా నెగిటివ్గానే పోర్ట్రేట్ అయిపోయింది. చాలా మందితో గొడవలు అయితే పడింది. అలాగే కోపం వచ్చినప్పుడు ఇంకా రీతు చౌదరిని నేలకేసి కొడతా అనటము, నీ నోరు చెత్త అని చెప్పేసి రీతు చౌదరితో మాట్లాడడము, నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి నీకు మైండే లేదు, నువ్వు వరస్ట్ ఇక్కడ అని చెప్పేసి సంజన గారిని కానివ్వండి, ఇలా కోపంలో చాలా విషయాలు అయితే మాటలు అయితే వదిలేస్తూ ఉండటం వల్ల మన అందరికీ కూడా నెగిటివ్ అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బాండింగ్స్ అని చెప్పేసి ఈ సీజన్ మొత్తం కూడా బాండింగ్స్ తోనే అయితే నడుస్తుందండి. అంటే ఒక ఫ్యామిలీ ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ మొత్తం సీజన్ కూడా నడుస్తూ ఉంటుంది. బాండ్స్ నాకు వద్దు అసలు అని చెప్పేసి మామూలుగా స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అంటే మాధురి గారు ఎంటర్ అయినప్పుడు నాకు అసలు బాండ్సే వద్దు ఈ హౌస్లో, ఎందుకు మనకు బయట ఫ్యామిలీ ఉంది కదా, మనకు బయట బాండ్స్ ఉన్నాయి కదా అని చెప్పి మాధురి గారే అన్నప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత రీతుతో కానివ్వండి, సంజన గారితో కానివ్వండి, తనుజ గారితో కానివ్వండి, వీళ్ళందరితో కూడా బాండ్స్ అయితే పెట్టుకునింది. బాండ్స్ అంటే ఏమీ లేదండి. అక్కడ ఫోన్స్ ఉండవు, వాళ్ళకి వాచెస్ ఉండవు, అలాగా ఏమి ఉండవు. కాబట్టి పక్కన ఎవరైతే క్లోజ్గా ఉంటారో అంటే వాళ్ళ క్యారెక్టర్ నచ్చి వాళ్ళు ఇంకా షేరింగ్ విషయంలో కానీ వాళ్ళ హెల్పింగ్ విషయంలో కానీ ఇవన్నీ నచ్చుతూ ఉంటాయి. కాబట్టి బాండ్స్ అనేటివి చెడ్డగా ఏమీ పోర్ట్రేట్ అవ్వండి, మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనకైతే అలా అనిపిస్తుంది. కానీ అక్కడ వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే క్లోజ్గా ఉంటారో అంటే వాళ్ళు ఎప్పుడైతే ఎమోషనల్లో ఉంటారో ఆ ఎమోషనల్లో పక్కన ఉండటము, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకైతే కొంచెం పర్సన్స్ వాళ్ళు కొంచెం క్లోజ్ అవుతారు. కాబట్టి బాండ్స్ అనేటివి వాళ్ళకి ఆటోమేటిక్గా ఏర్పడిపోతాయి. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు, టీవీలు ఉండవు, ఫోన్స్ ఉండవు, అలాగే బయట ప్రపంచం ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళకంటూ ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళతోనే బాండింగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మనము మామూలుగా కడప నుంచి తిరుపతికి బస్సులో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి. కడప నుంచి తిరుపతికి బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మనకి చాలా సమయం అయితే పడుతుంది. అంటే మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా. ఇప్పుడు బస్సులో సీట్లో కూర్చోన్నప్పుడు పక్కన ఎవరైతే ఉన్నారో అంటే మనకు బయట ఇంకేం తెలియదు. బస్సులో ఉన్నప్పుడు పర్టికులర్గా ఆ పర్సన్తోనే మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అంటే వాళ్ళతో మనకు బాండింగ్ ఉన్నట్లా. అలాగా ఏం కాదండి. పర్టికులర్గా మనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళతో కొంచెం అఫెక్షన్గా, కొంచెం ఫ్రెండ్షిప్గా ఉండటమే బాండ్ అనేసి నా ఉద్దేశము. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారు ఇవన్నీ తెలుసుకున్నప్పటికీ ఇంకా గేమ్ అయితే చాలా సూపర్గా ఆడుతుంది. ఆమె ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా బాగా పెట్టిందండి. ఇవన్నీ పెడుతూ ఉన్నప్పుడు ఇంకా ఆమె అయితే ఎలిమినేషన్ అయితే జరిగిపోయిందండి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ దువ్వాడ మాధురి గారు ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది కదా, అది వాంటెడ్గా కావచ్చు, అన్వాంటెడ్గా కావచ్చు. మాధురి గారు వచ్చేసి మామూలుగా బజ్లో కానివ్వండి, ఇప్పుడైతే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్లో కానీ నేను కావాలనుకున్నాను కాబట్టి, అంటే నేను రావాలనుకున్నాను కాబట్టి నేనైతే బయటకు వచ్చేసానని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో అయితే చెప్పింది. అలాగే నాగార్జున గారు స్టేజ్ పైకి పిలిచినప్పుడు కూడా దువ్వాడ మాధురి గారు అయితే నేను కావాలనుకున్నాను కాబట్టి నేనైతే బయటకు వచ్చేసాను అని చెప్పేసింది. వాంటెడ్గాను అన్వాంటెడ్గాను ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. కానీ రావాలి అనుకునింది కాబట్టి ఆమె అయితే వచ్చింది. రావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా, అంటే వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనేసి ఎక్కడా ఉండదండి. ఇప్పుడు నేను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనేసి నాకు కూడా ఉంటుంది, కానీ నేనైతే వెళ్ళలేను కదా. పర్టికులర్గా సెలబ్రిటీస్ కాబట్టి ఆమెకంటూ ఒక
ఇమేజ్ ఉంది కాబట్టి ఆమె అయితే బిగ్ బాస్ లైక్ అయితే వెళ్ళిందండి. అంటే ఇప్పుడు రివ్యూవర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, యూట్యూబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెగటివ్గా పోర్ట్రేట్ చేసి ఆమెనైతే పూర్తిగా నెగటివే చేసేసారండి. ఆ నెగటివిటీ కొంచెము ఎంతో కొంత తగ్గించుకోవాలి అని చెప్పేసి ఆమె ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్ళడం జరిగిందండి. ఇదంతా కూడా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చేయడం వల్లనే ఆమె అయితే లోపలికి వెళ్ళింది. అన్వాంటెడ్ గాను వాంటెడ్ గాను ఇంకా బయటకి అయితే వచ్చేసిందండి. ఇదైతే నేను ఈరోజు షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారు కదా, 3 వీక్స్ అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అయింది కదా. ఆమె మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమె గుడ్ అంటారా, బ్యాడ్ అంటారా? కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఈ వీడియో ఇంతే అండి. ఎలా అనిపించింది నా రివ్యూ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.